రిటైర్డ్ ప్రొఫెసర్ గారు విన్నవిస్తారు. కుండం భీము గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా లోపల ఆయన జన్మించడం జరిగింది, సాకెపల్లి అనే గ్రామం లోపల. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు ముఖ్యంగా ఏంటంటే గోండు జాతికి చెందినటువంటి మరి కుండం భీమ్ ఆ రోజుల్లో 15 సంవత్సరాల వయసులోనే ఆయన నిజాంను వ్యతిరేకించడం జరుగుతుంది. వాళ్ళు అడవులను నరికి పంట భూములను తయారు చేసుకున్న సమయం లోపల మసీద్ అనేటువంటి ఒక అధికారి అక్కడ వెళ్ళడము, తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి భూములను మాయ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఆవేశం లోపల అంటే 16 సంవత్సరాల వయసులోనే అతన్ని కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో అతను చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన తప్పించుకొని మహారాష్ట్ర వెళ్తాడు. మహారాష్ట్ర నుంచి ఆయన అస్సాం ఉంది. అస్సాంలో ఆ రోజుల్లో టీ పౌడర్ చేసేటువంటి ఫ్యాక్టరీ లోపల కొంతకాలం పనిచేసి అక్కడ ఉద్యమకారులతో కూడా అతను కలిసి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అల్లూరి సీతారామరావు గురించి తెలుసుకొని మరి గిరిజనుల యొక్క పోరాటము జరుగుతున్నటువంటి సమయం లోపల వాళ్ళతో కలిసి ఆయన అక్కడ కూడా పోరాటంలో పాల్గొనడం జరుగుతుంది. అక్కడి నుండి ఆయన మళ్ళీ తప్పించుకొని ఈ యొక్క ఆసిఫాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలోనూ నిజాం ప్రభుత్వం వాళ్ళ యొక్క కృత్యాలు, తర్వాత ఈ జాగీర్దార్, తర్వాత షావుకారులు అంటే ఈ వ్యాపారస్తులు చేసేటువంటి మోసాలకు ఆయన భరించలేక ఆ రోజుల్లో వాళ్ళందరినీ కూడా ఏకం చేసేసి పోరాటం చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళ యొక్క సమస్యలు తీరడానికి 12 గ్రామాలలో ఉండేటువంటి గిరిజనులందరినీ కూడా ఐక్యం చేసేసి ఆయన ఈ యొక్క పరిస్థితులను పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని నిజాంకు తెలిస్తే బాగుంటుందన్నటువంటి ఒక విషయాన్ని ఒక టీచర్ అతనికి చెప్పడం జరిగింది. ఆ టీచర్ ఏదైతే మసీద్ తర్వాత హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ లోపల ఒక వారం రోజులు ఆయన నిజాం కలవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను కలవడానికి అప్పుడు అతను అవమానంతో మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ 12 గ్రామాల యొక్క ప్రజలను కూడా ఏర్పాటు చేసేసి ఆ పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటంతో దాదాపుగా 7 నెలలు ఈ గిరిజనులు తర్వాత నిజాం ప్రభుత్వం పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం లోపల అంటే అది 1940 తర్వాత అక్టోబర్ 7 నుంచి 15 వరకు అంటే 7 రోజులు 8 రోజులు పోరాటం లోపల అతన్ని అంటే ఆ సమయం లోపల నిజాం 300 మంది సైనికులను పంపించేసి ఆ గిరిజనులను అణిచివేసి ఆ పోరాటంలోనే మరి కొమరం భీమ్ కూడా మరణించడం జరుగుతుంది. మరణించిన తర్వాత వాళ్ళందరూ కూడా జల్లాసేసి తర్వాత అతన్ని ఒక వీరుడుగా అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితులను అనుగుణించేసి తర్వాత అందరినీ ఐక్యం చేసేసి దాదాపుగా ఆ రోజుల్లో ఉండేటువంటి కొన్ని వేల మంది గిరిజనులు ఏదైతే ఐక్యం చేసి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప ఈసారి వీరుడు తర్వాత అతని యొక్క పరాక్రమానికి ఏదైతుందో మరి ఈనాడు ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వం ఆ తర్వాత నిజాం పతనం కావడము తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కూడా ఎవరు కూడా అతని గురించి పట్టించుకోకపోవడం జరిగింది. కానీ మరి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆయన అధికారం రాగానే మనకు 2014 లోపల ఆ ప్రాంతాన్ని జోడేఘట్ అనే ప్రాంతాన్ని అక్కడ వెళ్ళి తర్వాత అక్కడ చూసేసి ఆయన ఏదైతుందో మరి ఈ యొక్క కొమరం భీమ్ పేరు మీద 81 ఎకరాలను అక్కడ తెలంగాణ ప్రభుత్వం అతనికి ఇచ్చేసి తర్వాత ఈరోజు అక్కడ ఒక మ్యూజియంను తర్వాత ఒక కాలేజీని తర్వాత ఒక హాస్పిటల్ను ప్రకటించడం జరిగింది. తర్వాత మొన్న జరిగినటువంటి మరి 11వ తారీఖు నాడు జరిగినటువంటి కొత్త జిల్లా లోపల కూడా ఆసిఫాబాద్ ఏదైతే ఉందో ఒక జిల్లాగా ఏర్పాటు చేసిన దానికి కొమరం భీమ్ అనేటువంటి పేరు పెట్టేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఉందో అతనికి ఒక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏంటంటే ఈనాడు యువకుల లోపల కూడా ఉత్సాహము తర్వాత ఒక మంచి స్ఫూర్తి అనేది కలుగుతుంది. అంటే వాళ్ళ యొక్క హక్కుల గురించి వాళ్ళ యొక్క సమస్యల గురించి పోరాటం చేసినటువంటి ఒక మహావీరుడు ఏదైతే ఉందో ఈ యొక్క కొమరం భీమును ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఏదైతుందో అతని యొక్క వర్ధంతిని జరపడం జరుగుతుంది. అంటే దాదాపుగా 36 సంవత్సరాల తర్వాత కూడా అతనికి
గత 2 సంవత్సరాల క్రితం అతనికి ఒక ప్రాముఖ్యత అంటే చరిత్ర లోపల కూడా ఈరోజు ఏదైతుందో అతనికి ఒక గొప్ప వ్యక్తిగా తర్వాత ఒక విప్లవ వీరుడు ఏదైతుందో చెప్పడం జరుగుతుంది. ఆ క్రెడిట్ అంతా కూడా మరి కేసీఆర్ దక్కుతుంది. ఈనాడు ఈ విజయ కాలంలో కూడా మనం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున తర్వాత అందరం కలిసి కూడా ఏదైతుందో అతనికి శ్రద్ధాంజలి ఘటించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. గారు చాలా విషయాలు చెప్పారు. గురించి నాకు కొద్దిగా డీటెయిల్స్ తెలియదు. కాబట్టి నాకు వచ్చినంత వరకు ఏంటంటే అతను ఒక సాయుధ పోరాటం సాగించాడు అగేన్స్ట్గా. తర్వాత ఆ రోజుల్లోనే తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్ గురించి వాళ్ళ యొక్క విముక్తి గురించి పోరాడినట్టుగా నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ తెలియదు. కాబట్టి శ్రద్ధాంజలి అతను ఘటిస్తూ నేను ధన్యవాదాలు. अमर रहे